యేసు రక్తమే జయం. పరిచర్య ప్రైజ్ ద లార్డ్. మార్చి 22వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము, నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వాక్యము. దేవుని రాకడ సమీపముగా ఉన్నది. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. యెహోవా వారి పక్షమున వాద్యమాడును, ఆయన వారిని దోచుకొను వారి ప్రాణమును దోచుకొనును. మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శన దినమందు లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి ప్రవర్తనను బట్టి నీతిమంతుడువని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. మనుష్యునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇంతవరకు నీవు దేవుని సన్నిధి చేరకుండా, ప్రార్థించకుండా, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించకుండా సమయాన్ని వృధా చేస్తున్నావేమో. ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. విశ్వాస యాత్రలో సోలిపోయి ఉండొచ్చు, కానీ ఈరోజు దేవుడు నిన్ను ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. దుర్దినములు రాకముందే, ఉగ్రత దిగి రాకముందే నిన్ను నీవు యేసయ్యకు సమర్పించుకో. ఆయన పక్షమున, ఆయన రెక్కల చాట నీడలో మాత్రమే మనకు కాపుదల, భద్రత, రక్షణ. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Download ShareChat.